వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. గురు పౌర్ణమి రోజు శ్రీకాళహస్తిలో ముత్యాలమ్మ గుడిలో జరిగిన వేడుకల్ని ఈ వీడియోలో క్లియర్గా చూయించున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి సందర్భంగా ముత్యాలమ్మ గుడిలో చూస్తున్నారు కదా, ఎంత చక్కగా అమ్మవారిని అలంకరించి ఎన్నో రకాల ప్రసాదాలతోటి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారండి. చూడండి, ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయొద్దండి. గురువారం రోజు ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమి రోజు ఈ విధంగా అమ్మవారికి ప్రసాదాలన్నింటినీ కూడా నైవేద్యంగా పెట్టి సాయంత్రం లైట్స్ అన్నీ ఆపి హారతిచ్చి ఈ విధంగా పూజలు అనేవి చేశారండి. జూలై 10వ తేదీ శ్రీకాళహస్తిలో ముత్యాలమ్మ గుడిలో గురు పౌర్ణమి వేడుకలు చాలా అద్భుతంగా జరిగాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రసాదాలు ఎన్ని రకాల ప్రసాదాలు అమ్మవారికి సమర్పించారో. ఇంచుమించు 200కి పైగా కూడా ఈ ప్రసాదాలు అన్నింటివి అమ్మవారికి సమర్పించారండి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ లేని ప్రసాదం అంటూ లేనే లేదండి. చాలా చక్కగా గురు పౌర్ణమి రోజు అమ్మవారికి ఈ విధంగా ఎన్నో రకాల ప్రసాదాలతోటి ముత్యాలమ్మకి గురు పౌర్ణమి పూజలు అయితే చేశారండి. చూస్తున్నారా, అలంకరణలో అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. మరి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది. ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి చూడండి. చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని చూడటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ముత్యాలమ్మ ఎంత కలకలలాడిపోతున్నారో అలంకరణలో. ఒక్క రకం కాదండి, ఎన్నో రకాల స్వీట్స్, పండ్లు ఇలా అన్నింటినీ కూడా అమ్మవారికి సమర్పించారు. చూస్తున్నారు కదా మీరే, ఇంచుమించు 200 రకాలు పైగానే ఈ ప్రసాదాలన్నింటినీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టారండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే లైక్ చేసి షేర్